Hi friends, this is Chetan Kumar. Welcome to my channel Move to GST. ఈ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం ఒక న్యూ టాపిక్ జిఎస్టీ వే బిల్ని ఎలా జనరేట్ చేయాలనేది తెలుసుకుందాం. ఇది జిఎస్టీ కౌన్సిల్ 25th కౌన్సిల్ మీటింగ్ నోటిఫికేషన్ నెంబర్ 9 సెంట్రల్ ట్యాక్స్. దీంట్లో జిఎస్టీ www.ewaybill.gst.gov.ని నోటిఫై చేయడం జరిగింది. ఈ వే బిల్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, అసలు ఈ వే బిల్ జనరేట్ చేయడానికి ఎక్కడ లాగిన్ క్రియేట్ చేసుకోవాలన్న విషయాలన్నింటినీ మనం డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మూవ్ టు జిఎస్టీ. జిఎస్టీలో వే బిల్ జనరేట్ చేయడానికి ఫస్ట్ మనం జిఎస్టీ వెబ్సైట్ వచ్చేసి www.ewaybills.nic.in. ఇందులో ముందుగా మనం లాగిన్ డీటెయిల్స్ని క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ వే బిల్ రిజిస్ట్రేషన్ లింక్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ వే బిల్ రిజిస్ట్రేషన్ లింక్ చేస్తే మనకి ఫస్ట్ అది జిఎస్టీఐఎన్ నెంబర్ అడుగుతుంది. మన ఆల్రెడీ రిజిస్టర్ అయిన జిఎస్టీఐఎన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఈ ఓటీపీ లేదా ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి గో బటన్ క్లిక్ చేస్తే మనకి సైట్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనం జిఎస్టీఐఎన్లో రిజిస్టర్ అయిన మన డీటెయిల్స్ అన్నీ అప్లికెంట్ నేము, ట్రేడ్ నేము, అడ్రస్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అని వస్తుంది. అక్కడ మనం ఓటీపీ జనరేట్ చేయగానే మన మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి ఒక ఓటీపీ జనరేట్ చేయమని అడుగుతుంది. అది జనరేట్ చేసిన తర్వాత మన మొబైల్కి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఇచ్చి మనం ఓటీపీని వెరిఫై చేసుకుంటే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ వచ్చిన తర్వాత ఇక్కడ మనం యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఉదాహరణకి మనం ఇక్కడ యూజర్ నేమ్ ఆర్కే ఆగ్రో 1234, అలాగే దీనికి పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకుందాం. సేమ్ అదే పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేయాలి. రీఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మన ఆల్రెడీ లాగిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. అలాగే మనం ఇక్కడ లాగిన్ డీటెయిల్స్, లాగిన్ ఐడిని, పాస్వర్డ్ని, అలాగే క్యాప్చా కోడ్ని మూడింటిని ఇచ్చి లాగిన్ క్లిక్ చేయగానే జిఎస్టీ వే బిల్ సైట్లోకి లాగిన్ అవుతుంది. జిఎస్టీ వే బిల్ సైట్లోకి లాగిన్ అవ్వగానే మన హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. మన జిఎస్టీఎన్ నెంబరు, అలాగే లీగల్ నేము, అలాగే యూజర్ ఏంటి, ట్యాక్స్ పేయరా లేకపోతే ట్రాన్స్పోర్టరా అనేది ఇక్కడ మనం ఈ డాష్బోర్డ్లో వచ్చేసి ఇప్పటి వరకు మనం ఈ వే బిల్స్ ఎన్నిటిని జనరేట్ చేస్తామని ఇక్కడ చూడొచ్చు. అలాగే వే బిల్స్ క్యాన్సిల్ అయినాయి ఎన్ని, రిజెక్టెడ్ అయినాయి ఎన్ని, అలాగే జనరేటెడ్ ఎన్ని, అదర్ పార్టీ రిజెక్ట్ చేసినవి ఎన్ని, ఈ డీటెయిల్స్ అన్నిటిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇందులో ఈ వే బిల్ దగ్గరకు వచ్చేసరికి జనరేట్ వే బిల్, జనరేట్ న్యూ, అలాగే జనరేట్ బల్క్గా జనరేట్ చేసిన, క్యాన్సిలేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఈ బాక్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. అలాగే దీంట్లో మన జిఎస్టీ నెంబర్ ఉపయోగించి వేరే వాళ్ళు జనరేట్ చేసిన వే బిల్స్ అన్నీ కూడా దీంట్లో మనం రిజెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, చాలా సింపుల్ సైట్. అలాగే దీంట్లో మనం మాస్టర్స్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్, క్లయింట్స్, సప్లయర్స్, ట్రాన్స్పోర్టర్స్, అలా మనకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని దీంట్లో సేవ్ చేయడం వల్ల మనం చాలా ఫాస్ట్గా జిఎస్టీ వే బిల్ అనేది జనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఫస్ట్ మనం జిఎస్టీ వే బిల్ని ఎలా జనరేట్ చేయాలని చూద్దాం. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒకటి అవుట్వర్డ్, రెండోది ఇన్వర్డ్. అవుట్వర్డ్ ట్రాన్స్ఫర్ అంటే మనం సేల్ చేసినప్పుడు, ఇన్వర్డ్స్ అంటే మనం ఆర్గనైజేషన్లోకి ఇన్ చేసుకున్నప్పుడు. దీంట్లో సబ్ టైప్ వచ్చేసి మనం సప్లై చేస్తున్నామా, లేకపోతే జాబ్ వర్క్ కోసం చేస్తున్నామా, లేకపోతే సేల్ రిటర్న్ చేస్తున్నామా, చాలా ఎగ్జిబిషన్ ఫేర్స్కి సంబంధించిన వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామా, లేదా మన ఓన్ కన్జంప్షన్ కోసం ఒక ఫ్యాక్టరీ నుంచి ఇంకో ఫ్యాక్టరీకి చేస్తున్నామా, అలాగే ఇంకా వేరే ఇతర కారణాలతో ఏమైనా చేస్తున్నామా అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటుంది. అలాగే డాక్యుమెంట్ టైప్, మనం ఇష్యూ చేసే డాక్యుమెంట్ ట్యాక్స్ ఇన్వాయిసా, బిల్ ఆఫ్ సప్లయా, లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ ఇక్కడ డాక్యుమెంట్ టైప్లో మనం సెలెక్ట్ చేయాలి. మోస్ట్ ప్రాపర్లీ మనం బిల్ ఆఫ్ సప్లై, ట్యాక్స్ ఇన్వాయిస్ రెండింటిని యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత మనం ఆ ఇష్యూ చేసిన డాక్యుమెంట్ నెంబర్ని మనం ఇక్కడ ఇవ్వాలి. రిఫరెన్స్ నెంబరు ఏదైతే ఏ డాక్యుమెంట్ ఇష్యూ చేస్తే ఆ డాక్యుమెంట్కి సంబంధించి, అలాగే డాక్యుమెంట్ ఏ డేట్ని ఇష్యూ చేసాం. ఓకే, ఇక్కడ మనం అవుట్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటే
ఇది వచ్చేసి ఫ్రమ్ మంత్ అవుతుంది. ఇన్వర్డ్ సప్లై చేస్తే 2 మంత్ అవుతుంది. అటుపక్క నుంచి మనం ఇన్వర్డ్ పర్చేస్ చేసిన దానికి వేబిల్ ఇష్యూ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ పర్చేస్ ఎవరైతే యూజ్ చేస్తున్నామో వాళ్ళ జిఎస్టీ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. జిఎస్టీ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మనం దీన్ని కనుక అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి కనుక పర్చేస్ చేసినట్లయితే, అంటే వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉండదు కాబట్టి జిఎస్టీ నెంబర్ మ్యాండేటరీ. ఒకవేళ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి కనుక మనం పర్చేస్ చేస్తే కనుక ఇక్కడ యూఆర్పి ఇక్కడ ఈ మార్కులో చూడండి, యూఆర్పి అంటే అన్రిజిస్టర్డ్ పర్చేజ్ అని చెప్పేసి మనం ఇక్కడ యూఆర్పి అనే వర్డ్ టైప్ చేసి మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేస్ చేస్తున్నామో వాళ్ళ నేము, అడ్రస్, పిన్ కోడ్ వీటన్నిటిని మ్యాండేటరీ. ఈ రెడ్ కలర్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నీ కూడా మ్యాండేట్ సంబంధించినవి అన్నమాట. వాటిని కంపల్సరీగా మనం మ్యాండేట్గా వాటిని ఎంటర్ చేయాల్సిందే. ఉదాహరణకి మనం దీన్ని విజయవాడ నుంచి పర్చేస్ చేస్తున్నాం, విజయవాడ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసాం. అలాగే మన సప్లై ఎక్కడికి చేస్తుందంటే మనం ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ నుంచి పర్చేస్ చేస్తున్నాం. అంటే పర్చేజ్ సేల్ రెండు ఆంధ్రప్రదేశ్లో విత్ ఇన్ ది స్టేట్ ఉన్నాయి కాబట్టి ఇది సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన ప్రోడక్ట్ ఉదాహరణకి మనం పెన్ పర్చేజ్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి, బాల్ పాయింట్ పెన్స్ హెచ్ఎస్ అని కూడా వచ్చేసి వాండ్స్. అలాగే ఎన్ని క్వాంటిటీ పర్చేజ్ చేస్తున్నాం అన్న డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఉదాహరణకి మనం ఒక 25 క్వాంటిటీ పర్చేజ్ చేస్తున్నాం. ఇది యూనిట్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఆఫ్ యూనిట్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి ఇక్కడ. ఉదాహరణకి ఇవన్నీ లీటర్స్లో కానీ అటన్నిటికీ షార్ట్ ఫామ్స్ ఏమేమి ఇవ్వాలనేది ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు దానికి మనం నెంబర్స్ని చేసుకున్నాం. ఇక్కడ నెంబర్స్ అయితే ఎన్ఓఎస్, ఓకే. అలాగే మన క్వాంటిటీని ఎన్ఓఎస్ కింద ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, దీనికి సంబంధించి మనం ఉదాహరణకి ఈ క్వాంటిటీ నెంబర్స్లో తీసుకున్నాం. ఓకే, మొత్తం ట్రాన్సాక్షన్ వాల్యూ 112,500 అనుకుందాం. ఇది ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది విత్ ఇన్ ది స్టేట్ కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది యాక్టివేట్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఈ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ బాక్స్ యాక్టివేట్ అయినాయి. ఇప్పుడు అదే ఉదాహరణకి మనం ఇక్కడ దీన్ని డిలీట్ చేసుకుని మనం ఇక్కడ అదర్ స్టేట్స్ దగ్గర నుంచి కనుక మనం పర్చేస్ చేసినట్లయితే, ఉదాహరణకి తెలంగాణ నుంచి కనుక మనం పర్చేస్ చేసినట్లయితే ఇక్కడ మనం పెన్ అని ఎంటర్ చేయగానే ఇక్కడ ఈ బాక్స్ అనేది ఐజిఎస్టీ బాక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు అలాగే మనం పెన్ అని ప్రోడక్ట్ నేము, డిస్క్రిప్షన్ బాల్ పాయింట్ పెన్, అలాగే హెచ్ఎస్ఎన్ కోడ్ని కూడా ఇచ్చాం. ఇలాగే క్వాంటిటీ ఎన్ని క్వాంటిటీ అన్నది ఇచ్చాం. 15 క్వాంటిటీని మనం ఇచ్చాం. అలాగే యూనిట్ ఆఫ్ మెజర్స్ ఎన్ఓఎస్ అని ఇచ్చాం. వాల్యూ వచ్చేసి 1,25,000. మనకి ఇప్పుడు ఇక్కడ ఐజిఎస్టీ అనేది ఇది ట్యాక్స్ రేట్ ఇవ్వాలి, పర్సంటేజ్. అంటే మన ట్యాక్స్ అమౌంట్ కాకుండా ఓన్లీ పర్సంటేజ్ ఇవ్వాలి. ఐదర్ 5%, 10%, 12%, వాట్ ఎవర్ ట్యాక్స్ ఈజ్ అప్లికేబుల్ ఆ ట్యాక్స్ పర్సంటేజ్ ఇవ్వాలి. ఓకే, సో దీనికి 5% అప్లికేబుల్ అనుకుంటే 5% ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది జిఎస్టీ అమౌంట్. ఒకవేళ ఎగ్జాంపుల్ అయితే కనుక జీరోస్ వదిలేసేయాలి, మొత్తం జీరోస్ పెట్టేస్తే మొత్తం జీరో వస్తుంది. ఇంకా వేరే ఇంపార్టెంట్ వచ్చేసి ట్రాన్స్పోర్టెడ్ డీటెయిల్స్. ఈ ట్రాన్స్పోర్టెడ్ డీటెయిల్స్ బై వే ఆఫ్ మోడ్ ఎలాగ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, మనం రోడ్డా, రైలా, షిప్పా ఎలా చేస్తున్నాం. అలాగే ఇది ఇక్కడ నుంచి ఎంత దూరం వస్తుంది. ఉదాహరణకి తెలంగాణ ఇక్కడ నుంచి 4450 కిలోమీటర్స్ వస్తుంది. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి ఇక్కడికి మనం పర్చేస్ చేసినట్టయితే హైదరాబాద్ టు విజయవాడ ఇది వచ్చేసి మనకి 450 కిలోమీటర్స్ వస్తుంది అనుకుందాం. అలాగే దానికి సంబంధించిన వెహికల్ నెంబర్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన వెహికల్ అనేది క్యూఆర్ కోడ్ తోటి ఇది జనరేట్ అయిపోతుంది. ఓకే, క్యూఆర్ కోడ్తో జనరేట్ అయిపోతుంది. అంటే ఇందులో ముఖ్యమైన విషయాలు వచ్చేసి మనం విత్ ఇన్ ది స్టేట్ సప్లై చేస్తున్నామా లేదా అవుట్ ఆఫ్ ది స్టేట్ సప్లై చేస్తున్నామా. అలాగే ఇక్కడ టిన్ నెంబర్కి సంబంధించి జిఎస్టీ నెంబర్ అనేది మనం ఇచ్చే కోడ్ని బట్టి ఆధారపడి ఇది ఆటోమేటిక్గా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అనేది ఆటోమేటిక్గా అదే ఇక్కడ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ వేబిల్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వేబిల్లో వచ్చేసి బల్క్ వేబిల్ కూడా జనరేట్ చేయొచ్చు. ఇంకా దీని ఎక్సెల్ యూటిలిటీ ఇంకా అవైలబిలిటీ లేదు. ఈ ఎక్సెల్ అవైలబిలిటీ రాగానే దీన్ని మనం ఆ ఫైల్ని అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా బల్క్గా జనరేట్ అయిపోతాయి వేబిల్స్ అనేవి. ఓకే, ఇప్పుడు అలాగే ఇది వేబిల్ మనం ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్ చేసి వేబిల్లో ఏదైనా వెహికల్ నెంబర్ కానీ లేకపోతే కమోడిటీ కానీ ప్లేస్ ఆఫ్ సప్లై కానీ ఏదైనా మిస్టేక్ ఇచ్చి ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని వేబిల్ జనరేట్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని మోడిఫై చేసుకునే అవకాశం
అలాగే ఈ ఏదైనా సరే రాంగ్ మిస్టేక్గా వేబిల్ జనరేట్ చేసినట్లయితే దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు దీంట్లోని ఈ వేబిల్ క్రియేషన్ ఆప్షన్లోని. అలాగే మనం వేబిల్ని ఏదైనా సరే ప్రింట్ తీసుకోవాలి రీప్రింట్ తీసుకోవాలంటే కనుక ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటాం ఈ వేబిల్లో. అలాగే మన టిన్ నెంబర్ని ఉపయోగించి మనకి ఎవరైనా సేల్ బుక్ చేశారు మన జిఎస్టీ నెంబర్ని ఉపయోగించి ఆ జిఎస్టీ నెంబర్ డీటెయిల్స్ కూడా దీంట్లో మనకు వస్తాయి ఆ డేట్లో. ఒకవేళ మనం వాళ్ళ దగ్గర నుంచి కనుక మనం పర్చేజ్ చేయకపోతే కనుక ఈ వేబిల్ని మనం రిజెక్ట్ చేసే అవకాశం మనకు ఉంది. ఇప్పుడు వరకు ఈ ఆప్షన్ దేంట్లో లేదు, ఒక్క మన ఈ జిఎస్టీ వేబిల్ దాంట్లో మాత్రమే ఈ ఆప్షన్ని ఇవ్వడం జరిగింది. ఏంటంటే మన జిఎస్టీ నెంబర్కి ఉపయోగించి ఎవరైనా సేల్ బుక్ చేస్తే కనుక దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం మనం ఇక్కడ నుంచే మనం రిజెక్ట్ చేసుకోవచ్చు అనమాట దానికి సంబంధించిన అది. అలాగే దీనికి సంబంధించిన మొత్తం రిపోర్ట్స్ అన్ని చాలా డీటెయిల్డ్గా అవుట్వర్డ్ సప్లైస్ ఏమున్నాయి, ఇన్వర్డ్ సప్లైస్ ఏమున్నాయి, అదర్స్ ఏమైనా జనరేట్ చేశారా, ఈ వేబిల్ మొత్తం క్యాన్సిల్ ఏమైంది, లేదా రిజెక్ట్ మనం ఇచ్చిన వేబిల్ని ఎవరైనా రిజెక్ట్ చేశారా, డీటెయిల్స్ అన్నిటిని మనం ఇక్కడ దీంట్లో చూసుకోవచ్చు అనమాట. ఈ రిపోర్ట్స్లో జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మాస్టర్ రిపోర్ట్స్ని కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. అంటే మనకు సంబంధించిన క్లయింట్స్ డీటెయిల్స్, సప్లై డీటెయిల్స్, ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్, మనం ఇష్యూ చేసే ప్రోడక్ట్ డీటెయిల్స్, వీటన్నిటిని కూడా మనం ఇందులో మాస్టర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి యూజర్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ యూజర్ మేనేజ్మెంట్లో వచ్చేసి మన ఒక కంపెనీలో వేబిల్స్ అనేవి ఒకళ్ళే ఇష్యూ చేయరు, చాలామంది ఇష్యూ చేస్తుంటారు. కాబట్టి ఈ యూజర్ మాస్టర్స్లో మనం ఒక సబ్ యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దాని మీద క్లిక్ చేయగానే మన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయగానే ఆ ఓటీపీని మనం దీంట్లో ఎంటర్ చేయగానే మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఓకే, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. మిస్ అయిందా? ఓకే, మనం ఈ ఓటీపీని కరెక్ట్గా ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా యూజర్ క్రియేషన్ ఫామ్ వస్తుంది. దీంట్లో మనం యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ని 4 లెటర్స్ని మాత్రమే మనం దీంట్లో ఇవ్వాలి. ఉదాహరణకి నేను కాటా అని ఇస్తున్నాను. కాటా అని చెక్ చేయగానే మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఆర్కే అగ్రో 1234 హ్యాష్ కాటా అని చెప్పేసి యూజర్ ఐడి లాగిన్ ఐడి క్రియేట్ అవుతుంది. దీనికి సంబంధించిన నేమ్ ఆఫ్ ది యూజర్ని, అతని యొక్క డిజిగ్నేషన్ని, అలాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మొదలైన అట్లన్నింటిని డీటెయిల్స్ అన్నింటినీ మనం దీంట్లో ఎంటర్ చేసి ఈ యూజర్ ఐడికి మనం దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఆ యూజర్కి మనం ఏ విధమైనటువంటి టాస్క్ ఇవ్వాలి, అలాగే ఆ యూజర్ ఐడిలో ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి, అంటే టోటల్ రైట్స్ ఉండాలా లేకపోతే ఏమైనా కంట్రోల్స్ ఉండాలా అనేది కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. అది చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ మన మెయిల్ ఐడి కూడా ఇచ్చాం. ఓకే, పర్టికులర్ ఇందులో ఏబుల్ జనరేట్ చేయడానికి రైట్స్ ఇచ్చాం. అలాగే బల్క్ చేయడానికి చేసాం. అలాగే ఈవేబుల్ క్యాన్సిలేషన్ చేయడానికి ఇచ్చాం, రిజెక్ట్ చేయడానికి ఇచ్చాం. అలాగే ఎనేబుల్ మాస్టర్స్ అప్డేట్ చేయడానికి కూడా రైట్స్ ఇచ్చాం. అవి ఏమైనా సరే అవసరం లేదు అనుకుంటే కనుక ఇక్కడ మనం ఈ నో ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఆ రైట్స్ అన్నింటినీ మా యూజర్ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. ఇది సబ్మిట్ చేయగానే యూజర్ ఐడి క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ వస్తుంది. వీటికి సంబంధించిన యూజర్ మేనేజ్మెంట్లో మనం దానికి సంబంధించిన రైట్స్ అన్నింటినీ మనం దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకు సంబంధించిన ట్రాన్స్పోర్టర్ వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అన్నింటినీ కూడా ఈ ఒక్క లాగిన్ ఐడితోనే మనం చేసుకోవచ్చు. ఈ డాష్ బోర్డు మాత్రం మనం ఏ బిల్లు ఎన్ని జనరేట్ చేసాం, ఎన్ని క్యాన్సిల్ చేసాం, ఎన్ని రిజెక్ట్ చేసాం, అలాగే అదర్ పార్టీ మన మీద ఏం వేబిల్స్ రెడీ చేసింది, అలాగే మనం వాటిలో ఏమి రిజెక్ట్ చేసాం, మనం ఇష్యూ చేసినవి అదర్ పార్టీ ఏమి రిజెక్ట్ చేసినాయి అనేది ఈ డాష్ బోర్డ్ అనేది చాలా సింపుల్గా మనం అర్థం అవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.